ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. ఉదయకాల సమయంలో లేచారా, నిద్ర లేచారా, ప్రార్థన చేసుకున్నారా? క్షేమంగా ఉన్నారు కదండి మీరంతా? మన ప్రభు ఇంటికి సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి సజీవులకులో ఇది ఉంచినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాలం లేచించాల నుంచి అనేక శ్రమలు ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఆత్మీయులందరూ కూడా దేవుడు అందరికీ తోడై ఉన్నాడు. భయపడకండి, నిర్లక్ష్యపడకండి, బాధపడకండి. ప్రతి ఒక్కరిని కూడా ఆయన చేయి విడిచిపెట్టి దేవుడు కాదు. ఆయన నిరంతరం మనకు తోడండి, కాపాడుతాడండి. దేనికి భయపడకండి, ధైర్యంగా నిలబడండి. సమస్యలకు భయపడకండి. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా కాపాడే గొప్ప దేవుడు. ఆయన మనందరి కోసం ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు. ఇంకా మీ హృదయాల్ని దేవునికి సమర్పించుకోండి. పరలోక భాగ్యము, పాపక్షమాపణ, నిత్యరాజ్యం ఇవన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అనేక కృపవార్తలు రాయబడినటువంటి గ్రంథంలో నుంచి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానం 139వ కీర్తన 17-18. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తము ఎంత గొప్పది. చూడండి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటేనూ లెక్కకు ఎక్కువై ఉన్నవి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క హృదయంలో అనేకమైనటువంటి తలంపులు ఉన్నాయంటండి. ఆయన యందు భయభక్తులు కలిగి విశ్వాసం ఉంచిన వారి పట్ల దేవుడికి మన పట్ల అనేకమైనటువంటి తలంపులు కలిగి ఉన్నాడు, గొప్ప తలంపులు కలిగి ఉన్నాడని భక్తులైన దావీదు గారు అంటున్నాడు అనమాట. మన పట్ల దేవుడు అనేకమైనటువంటి తలంపులు, గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. ఎస్, ఆయన తలంపులు వేరే, మన తలంపులు వేరే కదండి. ఆయన తలంపులో ఆయన ఎందుకు భయభక్తుల వారి పట్ల కలవారి పట్ల గొప్పగా ఉన్నాయంటండి. వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించింది అనుకుంటున్నా, అవి ఇసుక రేణుల కంటే అవి ఎంత ఎక్కువగా ఉన్నవి అంటుంది అనమాట. ఎక్కువై ఉన్నవి అంటుంది దేవుని లేఖనాలు సెలవుస్తున్నాయి కదండి. ఈ లోకంలో లెక్కించడానికి ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క యంత్రాన్ని కనుగొన్నారు కదా. కానీ ఇసుకను లెక్కించడానికి యంత్రం ఎవరైనా కనుగొన్నారా? మిషన్ని ఇంతవరకు కూడా కనుగొనలేదండి. ఎస్, ఇసుకను లెక్కించాలంటే అసాధ్యం అనమాట. దేవుడు అంటున్నాడు, ఆయన భయభక్తులు గల పట్ల ఇసుక రేణుల కంటే ఎక్కువ ఆయన తలంపులో అంత ఎక్కువై ఉన్నవి అని చెప్తుంది దేవుని లేఖనాలు. వాటిని లెక్కించదు అనుకుంటున్నా, అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువై ఉన్నవి. హల్లెలూయా. ఈరోజు మనందరి పట్ల దేవుడు అనేకమైనటువంటి తలంపులు కలిగి ఉన్నాడు, గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు అనమాట. ఆయన తలంపులో దేవుడు దావీదుకి ఎంతో ప్రియమైనవిగా అగుపని అంట. ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది అంటున్నాను దావీదు. ఎస్ కదా, అవును కదండి. ఇసుకని ఎవరైనా లెక్కించగలరా? లెక్కించలేరు. ఇసుకని ఎవరు కూడా లెక్కించడానికి అది అసాధ్యం అండి. అంత అన్ని తలంపులు కలిగి ఉన్నాడు మన పట్ల దేవుడు. అవును, యెషయా గ్రంథంలో 55వ అధ్యాయంలో చూద్దాం, 8వ వచనంలో, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశంలో భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో నీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో దేవుని యొక్క తలంపులు మన పట్ల అంత ఎత్తుగా ఉన్నాయి అన్నమాట. అవి కొలవడానికి అసాధ్యం, అంత ఎత్తుగా ఉన్నాయి ఆయన తలంపులు. ఎస్, మనం ఊహిస్తాం, ఇది ఇంతవరకు జరిగితే సాల్లే, ఇది జరిగిపోతే సాల్లే అనుకుంటాం. కానీ దేవుడు అంతకన్నా ఎక్కువగా ఆయన తలంపులు వేరే మాదిరిగా ఉన్నాయి. ఆయన తలంపులన్నీ కూడా ఆకాశం అంత ఎత్తుగా ఉన్నాయంటండి, అంత గొప్పగా ఉన్నాయి ఆయన తలంపులు. కాబట్టి మన తలంపులు వేరే, ఆయన తలంపులు వేరే. నీ ఆలోచన వేరే, దేవుని యొక్క ఆలోచన వేరే నీ పట్ల, మన పట్ల. కాబట్టి దావీదు భక్తుడు చెప్పిన ప్రకారము, దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించింది అనుకుంటున్నా, అవి ఇసుక కంచెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. చూసారా, ఇసుకే లెక్కించడానికి అసాధ్యం. మరి దానికన్నా ఎక్కువ ఏంటి అంటే ఇంకా అసలు అసాధ్యం కదండి లెక్కించడానికి.
అన్ని తలంపులు దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు అన్నమాట. ఎస్, కూలి చేసుకునే బిడ్డలు అంటే కూలి చేసుకునేటువంటి ఒక తల్లి తండ్రి పిల్లోడిని కూలి చేసుకుంటూ అక్కడ ఉయ్యాలు కట్టుకొని దాంట్లో పండేసినాడు అనమాట. వాడు లేచి ఏడుస్తున్నప్పుడు భర్త ఒక తల వచ్చి ఉయ్యాలు ఊపేది, ఆ భార్య ఒక తల వచ్చి ఉయ్యాలు ఊపుతూ ఉండేది. తల్లిదండ్రుల యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు ఏంటంటే, వాడు ఏడుస్తున్నప్పుడు ఏం పాట పాడుతున్నారంటే, వాడు గొప్పవాడు కావాలి, నువ్వు కలెక్టర్ కావాలి, నువ్వు డాక్టర్ కావాలి, నువ్వు దేశానికి పెద్ద ఇంజనీర్ కావాలని పాట పాడుతూ ఊహించుకుంటున్నారన్నమాట తలంపుల్లో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, సాధారణమైనటువంటి ఒక తల్లిదండ్రుల కుమారుడు ఎంత గొప్పవాడు కావాలని వాళ్ళ హృదయంలో తలంపులు కలిగి ఉన్నారు. సర్వసృష్టికర్త అయిన దేవుడు, పరలోకం తండ్రి మన పట్ల ఇంకెంత తలంపులు, ఎన్ని ఆలోచనలు, ఎన్ని తలంపులు కలిగి ఉన్నాడో ఒక్కసారి గమనించినట్లయితే మన తలంపులు, ఆయన తలంపులు లెక్కించడానికి అసాధ్యమండి. ఎస్, దావీదు గొర్రెల కాపరి కదా. దావీదు అనుకొని వచ్చాడు, ఎస్ నాకు గొర్రెలు 50 గొర్రెలు ఉన్నాయి, అవి 100 అయితే బాగున్నాయి అనుకున్నాడు. 100 అయిపోయినాయి. మరలా 200 గొర్రెలు అయితే బాగున్నాయి అనుకున్నాడు. ఎస్, అవి మరలా 200 అయినాయి. ఇలాగా ఆయన తలంపులో, ఆ గొర్రెల్లోనే తలంపులో ఆలోచన కలిగి ఉన్నాడు. అవి గొప్పగా, మరి పెద్ద మంది అయితే నాకు ఆశీర్వాదకరంగా ఉంటే చాలే బ్రతకడానికి అనుకొని ఉంటాడు కదా. కానీ దావీదు పట్ల దేవుని యొక్క తలంపు ఎంత గొప్పగా ఉన్నదో, గొర్రెల దడ్లో నుంచి ఆయన్ని దావీదుని పిలిచి గొప్ప రాజుగా చేసేంత తలంపులు కలిగి ఉన్నాడు కదా. చేశాడా లేదా? గొప్ప రాజుగా చేశాడు దావీదుని. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈరోజు ఆయన గొర్రెల దొడ్లో ఉన్నటువంటి ఆ దావీదు సాధారణమైనటువంటి మనిషిని ఎంత తలంపులు, ఎంత గొప్ప తలంపులో అది అనుకుని ఉంటాడా? మరి దావీదు ఊహించలేడు కదా, ఊహించేవని లేదనమాట నేను గొప్ప రాజును అవుతానని. కానీ దేవుడు దావీదు పట్ల కలిగిన తలంపులు ఎంత గొప్పగా ఉన్నాయో మీరు ఆలోచించేయండి ఒక్కసారి. ఆయన గొప్ప రాజుగా సింహాసనం మీద అనేక ప్రజల ఎదుట ఒక మరి రాజుగా నియమించడం మనం చూస్తున్నాం అన్నమాట. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈరోజు దేవుని యొక్క తలంపులు నీ పట్ల, నా పట్ల ఎంతో ఆకాశం కంటే ఎత్తుగా ఉన్నాయని ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు మరి చూడండి, ఆయన మన దేవుని యొక్క తలంపులో మనం కనుగొనలేమండి, ఊహించలేం. అంత గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో ప్రేమించి మంచి వాగ్దానం ఇచ్చిన ఎస్ నవన్ తండ్రి, అయా మా పట్ల మీరు కలిగినటువంటి మరి ఆ తలంపులు ఎంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించిన అనుకుంటున్నా ఇసుక రేణుల కంటే ఎక్కువ ఉన్నవని సెలవుస్తున్నాం లేఖన. అవును ప్రభు, మా పట్ల అనేక తలంపులు కలిగి ఉన్నాం, అనేక ఆలోచనలు కలిగి ఉన్నాం, గొప్పవానిగా చేయాలని. మరి మీ ఆలోచన ఎంతో ఉన్నతమైన ప్రభు, నాయన ఊహకు అందనివి తండ్రి. వందనాలు అయ్యా. ఈ వాగ్దానం మా అందరి పట్ల నెరవేర్చండి, సహాయం చేయండి తండ్రి. ప్రజలందరి పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగం తెచ్చండి, వివాహం కాని వివాహం తెచ్చండి, గర్భాలను ముట్టి వాళ్ళకి మంచి కుమార్తెను అనుగ్రహించండి. ముఖ్యంగా రోగులందరినీ ముట్టి స్వస్థపరుస్తండ్రి. ప్రయాణస్తులందరినీ కాపాడు ప్రభావ. ప్రతి విధమైన కీడుని తప్పించి క్షేమం తెచ్చేయండి. కుటుంబాల భార్య భర్త మధ్యలో సమాధానం, ఐక్యత తెచ్చేయండి. అయా కృప చూపించమని, వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నట్టు తోడైన సహాయం చేయండి, కృప చూపించమని, దేశం రాష్ట్రం కాపాడమని, సేవకులను సంఘాన్ని అందరినీ కూడా కాపాడమని, రక్షించండి, దీవించమని యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.